సో నెక్స్ట్ కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం ఎలా డ్రా చేయాలన్నది. సో ఇక్కడ మనకి ఇది 8 మార్క్స్కి ఉంది డయాగ్రామ్. ఖచ్చితంగా మనము డయాగ్రామ్ని గీయాల్సి ఉంటుంది అండ్ పార్ట్స్ కూడా నీట్గా డీటెయిల్గా మనము గీయాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే డయాగ్రామ్ను మనము థొరాక్స్తో స్టార్ట్ చేద్దాం. థొరాక్స్ కాక్రోచ్ థొరాక్స్తో స్టార్ట్ చేస్తున్నాం. సో కాక్రోచ్ థొరాక్స్ను ఫస్ట్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ అబ్డామెన్, like this. Next head, like this. నెక్స్ట్ మనము సెగ్మెంట్స్ గీయాల్సి ఉంటుంది. సెగ్మెంట్స్ థొరాక్స్లో మనము 3 సెగ్మెంట్స్ గీస్తున్నాం. సో ఇటువైపు కూడా సేమ్ సెగ్మెంట్స్లో అటువైపు కూడా మనం గీయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనము అబ్డామెన్లో 10 సెగ్మెంట్స్ గీసుకోవాలి. రైట్, ద సేమ్ మేనర్ అటు సైడ్ కూడా మనము సెగ్మెంట్స్ గీసుకోవాలి.
లైక్ దిస్. నెక్స్ట్ సెగ్మెంట్స్ని మనము లేబుల్ చేద్దాం. సో T1, T2, T3. సో థొరాక్స్లో 3 సెగ్మెంట్స్ ఉంటున్నాయి. అబ్డామెన్లో 10 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో T for thorax, A for abdomen. నెక్స్ట్ మనము స్పైరికిల్స్ గీసుకుందాం. స్పైరికిల్స్. సో ఫస్ట్ సెగ్మెంట్లో మనకు స్పైరికిల్స్ యాబ్సెంట్. ఫస్ట్ థొరాసిక్ సెగ్మెంట్లో స్పైరికిల్స్ యాబ్సెంట్. అంటే లాస్ట్ అంటే సో 9th ఉండవు. సో ఈ విధంగా థొరాక్స్లో 2 ఫస్ట్ అండ్ సెకండ్ థొరాసిక్ సెగ్మెంట్స్లో 2 pairs అండ్ ఫస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్ నుంచి 8th అబ్డామినల్ సెగ్మెంట్ వరకు టోటల్ 8 pairs. సో థొరాక్స్లో 2 pairs, అబ్డామినల్లో 8 pairs, టోటల్ 10 pairs ఆఫ్ స్పైరికిల్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ స్పైరికిల్ ఓపెన్స్ ఇంటూ ఏట్రియం, రైట్. ఒక చాంబర్ అనేది మనకు ఉంటుంది. ఏట్రియం అంటాం మనం దాన్ని మనము. సో నెక్స్ట్ ఏట్రియంలోకి ఓపెన్ అయినట్టుగా సో ఏట్రియంలో మనం గీసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఏట్రియం. ప్రతి స్పైరికిల్ ఏట్రియంతో కనెక్ట్ అయినట్టుగా గీయండి. రైట్. సో ఈ విధంగా ప్రతి స్పైరికిల్ ఏట్రియంలోకి ఓపెన్ అయినట్టుగా ఒక చాంబర్ని మనం గీస్తూ ఉన్నాం. ఈ విధంగా మనకున్న 10 pairs ఆఫ్ స్పైరికిల్స్కి 10 pairs ఆఫ్ ఏట్రియా అనేవి ఉంటున్నాయి, రైట్. సో నెక్స్ట్ ఈచ్ ఏట్రియం హ్యావింగ్ 2 branches. ఓకే. సో 2 branches మనకు ఉంటాయి. యాక్చువల్లీ ఈ 2 branchesని మనం చూపించాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ 1 branch అప్వర్డ్ పై వైపుకు ఉంటుంది, అనదర్ బ్రాంచ్ మనకు డౌన్వర్డ్ ఉంటుంది, ఇలా డౌన్వర్డ్. ఓకే. సో ఈ విధంగా మనకు ప్రతి బ్రాంచ్కి ప్రతి ఏట్రియంకి 2 branches ఉంటున్నాయి. అందుకని నేను ఫస్ట్ పైన ఉన్న బ్రాంచెస్ గీస్తున్నా అన్ని ఏట్రియాకు, లైక్ దిస్. రైట్. ఇప్పుడు లోయర్ బ్రాంచ్ని డ్రా చేద్దాం. సో 2 బ్రాంచెస్ని 2 కలర్స్లో నేను చూపిస్తున్నా. సో స్పైరికిల్ ఒక కలర్లో చూపించున్నాం, ఏట్రియాకి ఇంకొక కలర్ ఇచ్చాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి
బ్రాంచెస్కి కూడా 2 కలర్స్తో చూపిస్తున్నాం. ఎస్. సో ఈ విధంగా ప్రతి ఏట్రియంకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సో ఈ లైన్ ఏదైతే ఉందో ఈ T1 T2 T3 ఇది థొరాక్స్. ఈ థొరాక్స్లో మనము ఫస్ట్ ఒక సర్కిల్ గీసుకోవాలి. ఇది T1 అండ్ T2 T3కి మధ్యలో వచ్చే విధంగా ఈ విధంగా మనం ఒక సర్కిల్ని గీసుకుంటున్నాం. ఓకే. సో సర్కిల్ గీసుకున్న తర్వాత ఇక్కడ హెడ్ రీజన్లో సో ఈ విధంగా 2 బ్రాంచెస్ని డ్రా చేసుకోండి. 2 బ్రాంచెస్ లైక్ దిస్. ఇప్పుడు ఇవి రెండింటిని ఇలా కలిపేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఒక ట్యూబ్ అన్నది ఫామ్ అవబోతుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న బ్రాంచ్ని దీంతో ఇలా కనెక్ట్ చేసాం. ఇక్కడ ఉన్న దీనిని ఇలా కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇది ఇలా కింది వైపుకు వచ్చి కింద ఉన్న స్పైర్కిల్కి అప్పర్ బ్రాంచ్తో కనెక్ట్ అవుతుంది. చూడాలి, ఇక్కడ మనము క్లియర్గా గమనించాలి. లైక్ దిస్. సో నెక్స్ట్ ఇది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచ్ కూడా డౌన్వర్డ్ వెళ్ళి కింద ఉన్నటువంటి ఈ స్పైర్. ఇప్పుడు ఈ పైన ఉన్న బ్రాంచ్ని దీంతో ఇలా కనెక్ట్ చేసాం. ఇక్కడ ఉన్న దీనిని ఇలా కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇది ఇలా కింది వైపుకు వచ్చి కింద ఉన్న స్పైర్కిల్కి అప్పర్ బ్రాంచ్తో కనెక్ట్ అవుతుంది. చూడాలి, ఇక్కడ మనము క్లియర్గా గమనించాలి. లైక్ దిస్. సో నెక్స్ట్ ఇది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచ్ కూడా డౌన్వర్డ్ వెళ్ళి కింద ఉన్నటువంటి ఈ స్పైర్కిల్తో ఉన్న పై బ్రాంచ్ని కనెక్ట్ చేసింది. నెక్స్ట్ ఇవి రెండు కూడా ఇలా, అంటే ఈ సర్కిల్ చుట్టూ ఒక ట్యూబ్ ఫామ్ అయినట్టుగా మనం చూపించాం. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ సింపుల్ డయాగ్రాము. ఓకే. రైట్. సో ఇంతటితో మనకు వెంట్రల్ సెఫాలిక్ ట్రంక్ అనేది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ డార్సల్ సెఫాలిక్ ట్రంక్ని డ్రా చేద్దాం. సో డార్సల్ సెఫాలిక్ ట్రంక్ కోసం మనము ఫస్ట్ ఒక బాక్స్ను దీని మీద ఉన్నట్టుగా డ్రా చేస్తున్నాం. లైక్ దిస్. సేమ్ ఇక్కడ గీసినట్టుగానే పైన కూడా 2 బ్రాంచెస్ ఇక్కడ వస్తున్నట్టుగా గీయాల్సి ఉంటుంది. లైక్ దిస్. ఈ విధంగా like
సో ఇప్పుడు ఈ రెండు బ్రాంచెస్ని మనము కలిపేస్తున్నాం. చూడండి ఇక్కడ మనకు బ్రాంచ్ 2 ఫామ్ అయింది. అండ్ ఇది ఏదైతే ఉందో గ్రీన్, ఇది ఇక్కడ ఉన్నటువంటి పై బ్రాంచ్తో కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఇది కింద ఉన్నటువంటి ఈ స్పైరికల్తో యాడ్ అవుతుంది. అలాగే ఇది దీంతో కనెక్ట్ అయింది. అలాగే ఈ స్పైరికల్ ట్యూబ్ కింద ఉన్న దీంతో కనెక్ట్ అవుతుంది. అంతే. సో ఇది ఇక్కడ మనకు ఇప్పుడు 2 ట్రంక్స్ ఫామ్ అయినాయి. సో ఈ కలర్ ఏదైతే ఉందో గ్రే కలర్, ఈ గ్రే కలర్లో ఉన్నది వెంట్రల్ సెఫాలిక్ ట్రంక్. దీని మీద ఉన్న ఈ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ లీఫీ గ్రీన్ కలర్లో ఉన్నది మనకు డార్సల్ సెఫాలిక్ ట్రంక్. సో 2 ట్రంక్స్ ఉన్నాయి. ఎయిర్ అన్నది ఈ విధంగా ఎంటర్ అయితే స్పైరికల్ నుంచి ఏట్రియంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఎయిర్ అనేది 2 డెస్టినేషన్స్ అంటే 2 డెస్టినేషన్స్ రీచ్ అవుతూ ఉంది ఇక్కడ 2 వే ద్వారా. ఒక వే ఏమో వెంట్రల్ సెఫాలిక్ ట్రంక్ చూస్తే ఇక్కడ మనం. నెక్స్ట్ రెండవది ఈ ట్యూబ్లోకి ఎంటర్ అనేది డార్సల్ సెఫాలిక్ ట్రంక్. సో దేనికి అది సపరేట్గా కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ కలిసి ఉండవు. ఇది మనం గమనించాల్సిన విషయం. సో ఇంతటితో మనకు ఆ ట్రంక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అబ్డామెన్ సంబంధించి లాంగిట్యూడినల్ ట్రంక్స్ను మనం డ్రా చేద్దాం. దానికోసము ఈ లైన్స్ మనకు అవసరం లేదు ఇప్పుడు. సో వీటిని రఫ్ చేస్తున్నాం. రైట్. సో కరెక్ట్గా దీనికి ప్యారలల్గా మనము కింద ఒక సర్కిల్ని గీయబోతున్నాం. లైక్ దిస్. ఈ విధంగా గీసుకొని ఉన్నాం. లైక్ దిస్. తర్వాత ఇక్కడున్న పై బ్రాంచ్ ఏదైతే ఉందో మనకు, ఈ పై బ్రాంచ్ను ఇలాగే వచ్చి దీని మీదుగా ఇలా వెళ్ళి దీంతో కనెక్ట్ అవుతుంది. లైక్ దిస్. ఓకే. సో నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇది కింద ఉన్నటువంటి కింద స్పైరికల్లో అప్పర్ బ్రాంచ్తో కనెక్ట్ అవుతుంది. లైక్ దిస్. నెక్స్ట్ ఇలా మీకు యాక్చువల్లీ ఇలా లేదనుకుంటా, ఒక చిన్న బాక్స్ లాగా గీసి ఇచ్చి ఉంటారు అక్కడ డయాగ్రాము. సో నేను ఇలా గీయాల్సిన అవసరం లేదు, మీరు ఇలా కూడా గీసి లాంగిట్యూడినల్ ట్రంక్స్ను మనం డ్రా చేద్దాం. దానికోసము ఈ లైన్స్ మనకు అవసరం లేదు ఇప్పుడు. సో వీటిని రఫ్ చేస్తున్నాం. రైట్. సో కరెక్ట్గా దీనికి ప్యారలల్గా మనము కింద ఒక సర్కిల్ని గీయబోతున్నాం. లైక్ దిస్. ఈ విధంగా గీసుకొని ఉన్నాం. లైక్ దిస్. తర్వాత
ఇక్కడున్న పై బ్రాంచ్ ఏదైతే ఉందో మనకు ఈ పై బ్రాంచ్ను ఇలాగే వచ్చి దీని మీదుగా ఇలా వెళ్ళి దీంతో కనెక్ట్ అవుతుంది లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇది కింద ఉన్నటువంటి కింద స్పైరికల్లో అప్పర్ బ్రాంచ్తో కనెక్ట్ అవుతుంది లైక్ దిస్. నెక్స్ట్ ఇలా మీకు యాక్చువల్లీ ఇలా లేదనుకుంటా, ఒక చిన్న బాక్స్ లాగా గీసి ఇచ్చి ఉంటారు అక్కడ డయాగ్రాము. సో నేను ఇలా గీయాల్సిన అవసరం లేదు, మీరు ఇలా కూడా గీసుకోవచ్చు. ఇలానే ఇచ్చున్నారు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ను. ఇలా గీసుకోవచ్చు, ఎలాగైనా గీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం గీసుకుంటున్నాం. ఓకే, లైక్ దిస్. ఇప్పుడు మనం ఈ బ్రాంచెస్ని కలపాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కింద ఉన్నటువంటి ఈ బ్రాంచ్తో కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కింద ఉన్న ఈ బ్రాంచ్తో కనెక్ట్ అవుతుంది ఇది ఈ విధంగా. నెక్స్ట్ ఈ విధంగా మనకు ప్రతి స్పైరికల్ తనకు కింద ఉన్నటువంటి మరో స్పైరికల్ యొక్క అప్పర్ బ్రాంచ్ అది టచ్ కనెక్ట్ అవుతుంది, ఇదంతా కనెక్ట్ అవుతూ వస్తుంది లైక్ దిస్. సో ఈ విధంగా చూస్తే దీని చుట్టూ ఇక్కడ మనకు ఒక ట్యూబ్ ఉన్నది వస్తూ ఉంది. అంటే ఈ ఎయిర్ ఈ స్పైరికల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ పై బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఈ విధంగా ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఇది ట్రంక్, యాక్చువల్లీ ట్రంక్, లాంగిట్యూడినల్ ట్రంక్. సో ఈ విధంగా ఒక స్పైరికల్లోకి ఎంటర్ అయినది అన్ని కింది పైన ఫస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్ నుంచి 8th అబ్డామినల్ సెగ్మెంట్ వరకు ఎయిర్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి అనుకూలంగా ఈ విధంగా వే అన్నది ఫామ్ అయింది ట్రాకియల్ సిస్టమ్. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. సో ఇది దీనికి ఎగ్జాక్ట్గా మనకు ప్యారలల్గా రావాలి, అది మనం చూసుకోవాల్సి ఉంటుంది లైక్ దిస్. ఇక్కడ కూడా అంతే, దీన్ని ఇలా కలిపేస్తున్నాం మనం. ఎస్, ఇవి దీనికి ప్యారలల్గా ఉండాలి, ఇది దాన్ని మనం మర్చిపోకూడదు. లైక్ దిస్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి కలిపేస్తున్నాం, అయిపోయింది, సింపుల్. సో ఇది మనకు వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రంక్. బాడీ లాంగిట్యూడినల్ యాక్సిస్కి తగ్గట్టుగా లాంగిట్యూడినల్గా ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ చేయటం కోసం దెర్ ఈజ్ ఏ ట్రాకియల్ ట్యూబ్ విచ్ అరేంజ్డ్ లాంగిట్యూడినల్ టు ద బాడీ.
సో అందుకని దీన్ని మనం లాంగిట్యూడినల్ ట్రంక్ అంటున్నాం. అయితే ఈ లాంగిట్యూడినల్ ట్రంక్ ఏదైతే ఉందో ఇది హారిజాంటల్గా ఇటువైపు ఉన్నటువంటి స్పైరికల్స్ నుంచి అటువైపు ఉన్న స్పైరికల్స్తో కనెక్ట్ అవుతుంది. చూసారా ఈ హారిజాంటల్గా ఉన్నటువంటి ట్యూబ్స్, వీటిని మనం కమ్యూషర్స్ అంటాం. హారిజాంటల్ కమ్యూషర్స్ అని పిలుస్తాం. సో ఇది మనకు ఇంతటితో మనకు ఏ ట్రంక్ కంప్లీట్ అయింది, లాంగిట్యూడినల్ ట్రంక్. అంటే ఇలా ఉండకూడదు, యాక్చువల్ ఇక్కడ బాక్సెస్ రావాలి మళ్ళీ మనకు ఫర్దర్గా. సో దానికోసం మనము ఇక్కడ మనం దీన్ని రఫ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఇలా రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలి కదా ఎయిర్. సో మనకు డీటెయిలింగ్ అనేది ఇంపార్టెంట్. డయాగ్రాము టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా గీయకుండా డయాగ్రామ్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయబోతున్నాం. సో ఎవాల్యుయేటర్ ఈజీగా కనుక్కుంటారు ఏది మిస్ అయింది, ఇక్కడ స్పైరికల్స్ కరెక్ట్గా ఉన్నాయి, ట్రంక్ అంటున్నాం. అయితే ఈ లాంగిట్యూడినల్ ట్రంక్ ఏదైతే ఉందో ఇది హారిజాంటల్గా ఇటువైపు ఉన్నటువంటి స్పైరికల్స్ నుంచి అటువైపు ఉన్న స్పైరికల్స్తో కనెక్ట్ అవుతుంది. చూసారా ఈ హారిజాంటల్గా ఉన్నటువంటి ట్యూబ్స్, వీటిని మనం కమ్యూషర్స్ అంటాం. హారిజాంటల్ కమ్యూషర్స్ అని పిలుస్తాం. సో ఇది మనకు ఇంతటితో మనకు ఏ ట్రంక్ కంప్లీట్ అయింది, లాంగిట్యూడినల్ ట్రంక్. అంటే ఇలా ఉండకూడదు, యాక్చువల్ ఇక్కడ బాక్సెస్ రావాలి మళ్ళీ మనకు ఫర్దర్గా. సో దానికోసం మనము ఇక్కడ మనం దీన్ని రఫ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఇలా రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలి కదా ఎయిర్. సో మనకు డీటెయిలింగ్ అనేది ఇంపార్టెంట్. డయాగ్రాము టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా గీయకుండా డయాగ్రామ్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయబోతున్నాం. సో ఎవాల్యుయేటర్ ఈజీగా కనుక్కుంటారు ఏది మిస్ అయింది, ఇక్కడ స్పైరికల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, డయాగ్రామ్ ట్రంక్స్ ఉన్నాయి లేదా, ఓవర్లాపింగ్ జరిగిందా లేదా, డార్సల్ అండ్ వెంట్రల్. సో ఈ డీటెయిలింగ్ ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి కాస్త ప్రాక్టీస్ చేస్తే డయాగ్రామ్ ఏం కష్టమేం కాదు, టెక్నిక్గా మనం డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో కాబట్టి 1-2 సార్లు దీన్ని చూసి ప్రాక్టీస్ చేయండి. కాక్రోచ్ నుంచి ఓన్లీ మనకు 3 ఎస్ఎస్ ఉన్నాయి. 3 ఎస్ఎస్లో ఏ ఒక్క ఎస్ఏ అయినా అడిగేదానికి అవకాశాలు ఉంది. వాటిలో మనకు ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఒకటి. సో డయాగ్రామ్కి బేసిక్గా 2 మార్క్స్ ఉంటాయి. సో డయాగ్రామ్ నీట్గా ఉండాలి, కరెక్ట్గా కూడా ఉండాలి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాం డయాగ్రామ్ అన్న దాని మీద మనకు మార్క్స్ డిపెండ్ అయి ఉంటాయి అలా. సో దిస్ ఈస్ వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రంక్. ఇప్పుడు డార్సల్ లాంగిట్యూడినల్ ట్రంక్ని మనం డ్రా చేసుకుందాం. డార్సల్ కోసం ఏం లేదు, సింపుల్. దీనికోసము సో ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో కిందగా ఉన్నటువంటి బ్రాంచ్తో ఇది కనెక్ట్ అవ్వబోతుంది లైక్ దిస్. ఇదేమో ఈ కింద ఉన్న బ్రాంచ్తో కనెక్ట్ అవుతుంది ఇలా. అలాగే ఇటు సైడ్ కూడా. వెరీ ఈజీ డయాగ్రామ్. మీరు కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ డయాగ్రామ్. కొంచెం మనము మనసు పెట్టి ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే మనకి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలంతే. ఓకే, సో ఇది వెళ్ళి ఈ కింద ఉన్న బ్రాంచ్తో కనెక్ట్ కాబోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గీద్దాం మనం. రైట్,
నెక్స్ట్ ఈ బ్రాంచ్ ఈ కింద ఉన్న బ్రాంచ్తో కనెక్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ అలాగే ఇటు సైడ్ కూడా అంతే, మనకు ఇదేమో దీంతో కనెక్ట్ అవుతుంది. సో ఇలాంటి గ్రీన్ కలర్ డాట్స్లు కమిషర్స్ ఎన్ని ఉండాలి అంటే 3 ఇచ్చాడు, డయాగ్రామ్లో 3 చూపించాడు. మనం కూడా ఇక్కడ 3నే డ్రా చేయబోతున్నాం. Like this. ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ మనం గీయబోతున్నాం. సో ఆల్రెడీ 1 and 2, థర్డ్ వన్ ఇప్పుడు గీద్దాం. అంతే, డయాగ్రామ్ కంప్లీటెడ్. సో ఈ విధంగా మనకు 1, 2, 3 కమిషర్స్ అన్నటువంటివి మనకు వస్తున్నాయి. ఇక్కడ మనం గమనిద్దాం ఒకసారి డయాగ్రామ్ని. ఈ కిందగా ఉన్నది ఈ కలర్ గ్రే కలర్లో ఉన్నది ఏంటి మనకి, ఇది వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రంక్, ఇదేమో డార్సల్ లాంగిట్యూడినల్ ట్రంక్. ఇప్పుడు మనము లేటరల్ లాంగిట్యూడినల్ ట్రంక్ డ్రా చేయబోతున్నాం. సో లేటరల్ తీసుకున్నప్పుడు సేమ్ ఇక్కడ మనకు 1 more ట్రంక్ ఉన్నట్టుగా గీయాల్సి ఉంటుంది అన్నమాట. లైక్ దిస్. ఈ ట్రంక్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ మనం గమనిస్తే ఇది థొరాసిక్ ట్రంక్స్, ట్రాకియల్ సిస్టమ్. ఇది ఇక్కడ ఉన్నటువంటి అబ్డామినల్తో కనెక్ట్ అయినట్టు లేదు, కానీ మనం గమనించినట్లయితే డయాగ్రామ్లో ఇక్కడ రెడ్ కలర్లో ఏదైతే చూపిస్తున్నాడో ఈ రెడ్ కలర్లో ఉండేది ఇక్కడ ఇది మనకు అప్ టు అబ్డామిన్ వరకు మనకు స్ప్రెడ్ అయ్యి ఉంది అనమాట. సో అది మనము డ్రా చేయొచ్చు అదేవిధంగా. లైక్ దిస్.
ఇదే విధంగా ఇటు సైడ్ కూడా మనము వన్ మోర్ ట్రంక్ను డ్రా చేయబోతున్నాం. ఇది లేటరల్గా ఉంటుంది కాక్రోచ్కి. ఓకే, లేటరల్గా ఉంటుంది. సో డయాగ్రామ్ ఈజ్ వెరీ ఈజీ డయాగ్రామ్, కాకపోతే కొంత కన్ఫ్యూజెస్గా ఉండొచ్చు ఇనీషియల్గా. ఒక 2 సార్లు మీరు అలా ప్రాక్టీస్ చేశారని అంటే మీకు ఈజీ అయిపోతుంది డయాగ్రామ్, మర్చిపోరు తర్వాత. ఖచ్చితంగా మనకు డార్సల్ అండ్ వెంట్రల్ ఓవర్లాప్ అయినట్టుగా వేయాల్సిందే, మనం దాంట్లో కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. సో ఎవాల్యుయేటర్స్ ఈజీగా కనిపెట్టేస్తారు. సో చూడు, ఇక్కడ ఈ బ్రాంచెస్ ఇవి ఉన్నాయి కదా, సో దాన్ని ఈ విధంగా మనము డ్రా చేయబోతున్నాం లైక్ దిస్. అయిపోయింది డయాగ్రామ్, అంతే. ఇప్పుడు మనము లేబుల్ చేయాల్సి వస్తే ఇక్కడ మనకు ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఇది మనకు లేటరల్ లాంగిట్యూడినల్ ట్రంక్. ఓకే, లేటరల్ లాంగిట్యూడినల్ ట్రంక్. అలాగే ఈ గ్రే కలర్లో ఏదైతే ఉందో, గ్రే కలర్లో ఇది వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రంక్. వెంట్రల్ లాంగిట్యూడినల్ ట్రంక్. ఓకే, నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఏదైతే మనం చూపించున్నామో ఈ గ్రీన్ కలర్ ఇది మనకు డార్సల్. ఓకే, డార్సల్ హెడ్లో ఉన్నాయి కదా, హెడ్లో ఉన్నప్పుడు లాంగిట్యూడినల్ అనకూడదు నాన్న. సో లేటరల్ సెఫాలిక్ అని చెప్పాలి, ఎందుకంటే హెడ్ కదా. హెడ్ని ఏమంటున్నాం మనం? సెఫలైజేషన్ మీరు నేర్చుకున్నారు. సెఫలైజేషన్ అంటే ఏంటి? ఓకే, సెఫల్ అంటే ఏం చెప్పాం మనం? హెడ్ అని చెప్పాం. సో హెడ్లో ఉన్నాయి కాబట్టి వీటిని సెఫాలిక్ అంటాం. ఓకే, సో అక్కడ సెఫలైజేషన్ చెప్తూ మీకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్ అట్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్పాం. ఓకే, అక్కడ సెఫల్ అంటే హెడ్ అని చెప్పాం కదా, సేమ్ ఇక్కడ సెఫల్ ఇది హెడ్ కదా, ఈ హెడ్లో ఉన్నాయి కదా ఇవి, అందుకనే లేటరల్ సెఫాలిక్, వెంట్రల్ సెఫాలిక్, డార్సల్ సెఫాలిక్ ట్రంక్స్ అని మనము పిలుస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ ఇదేమో మనకు ఈ బ్లూ కలర్లో ఉన్నది లేటరల్ లాంగిట్యూడినల్ ఓకే, లేటరల్ లాంగిట్యూడినల్. అండ్ నెక్స్ట్ గ్రే కలర్లో ఉండేటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని మనము డార్సల్ వెంట్రల్ లాంగిట్యూడినల్. ఓకే, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న ఈ ట్రంక్ని మనము ఏమంటున్నాం? సో దిస్ ఈస్ అవర్ డార్సల్ లాంగిట్యూడినల్ ట్రంక్. సో అది. ఇకపోతే ఈ హారిజాంటల్గా ఉన్నాయే ఇవి కమీషర్స్, హారిజాంటల్గా ఉండేటువంటి ఇవి కమీషర్స్ అనమాట. మా గ్రీన్ అండ్ రెడ్గా ఉన్నవి. ఓకే, కమీషర్స్. With the help of commissures, the dorsal, ventral, lateral, longitudinal trunks are connected horizontally. దానికోసము ఈ కమీషర్స్ ఉంటాయి. ఓకే, సో సింపుల్. ఇక్కడ వన్స్ ఎయిర్ అన్నది ఇలా ఎంటర్ అయితే స్పైరికల్ నుంచి ఏట్రియం నుంచి 2 బ్రాంచెస్ ద్వారా కొంత ఎయిర్ డార్సల్ సర్ఫేస్ వైపుకు వెళ్తుంది, కొంత ఎయిర్ వెంట్రల్ సర్ఫేస్ వైపుకి వెళ్తుంది, రిమైనింగ్ లేటరల్ వైపుకి వెళ్తుంది. అంటే ఒక ఆర్గాన్ ఉంటే ఆ ఆర్గాన్కి డార్సల్ సైడ్ వెంటిలేషను, వెంట్రల్ సైడ్ వెంటిలేషను, అలాగే లేటరల్ సైడ్ వెంటిలేషను 360 degreesలో ఈ ట్రాకెల్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ అన్నటువంటిది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది. దట్ ఈస్
the pattern of a tracheal system in insects like a cockroach. Okay, so ఇది వెరీ ఈజీ డయాగ్రామ్. సో దీన్ని ఇలా ఫినిష్ చేసేయండి జస్ట్. ఓకే, సో ఇవి సర్సై, యానల్ సర్సై. ఓకే, సో లైక్ దిస్ అలా గీసేయండి. ఓకే, నీట్గా గీయండి డయాగ్రామ్ని, అంతే. వెరీ సింపుల్ డయాగ్రామ్. ఓకే, రైట్.